వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఈ సంవత్సర కందాయ ఫలాలు ఆదాయం 14, వ్యయం 11గా సూచిస్తుంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 1గా కూడా సూచిస్తుంది. అంటే ఈ కందాయ ఫలాలు చూసుకున్నంతలో మనకి ఆదాయం 14, వ్యయం 11 అంటే మిగులుడు పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ వృషభ రాశి వారికి కూడా ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత రాజపూజ్యం 6, అవమానం 1 అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు బహుమెండుగానే ఉంటాయి. ఇక వీరికి ఈ జనవరి మాసంలో చూసుకున్నట్టయితే పొట్ట భాగానికి సంబంధించినటువంటి వ్యాధులు మొట్టమొదటగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆ తరువాత వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అంటే వాహన ప్రమాదాలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు కూడా అనవసర ఖర్చులు అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేదానికి కూడా మొగ్గు చూపుతారు. అవి కూడా చాలా వరకు తగ్గించుకోవటం వలన మీకు కొంత మేలవుతుంది. రుణముల బారిన పడకుండా ఖర్చుల నుంచి తప్పించుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు రుణములు చేయకుండా ఉండడం చాలా మంచిది. రుణము అంటే అప్పు చేయకుండా మీకు ఉన్న దాంట్లోనే సర్దుకొని తినడం ఈ మాసంలో చాలా వరకు మీకు యోగ్యదాయకంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ జనవరి మాసంలో వీలైనంత వరకు ఖర్చులకి డాంబికాలకి పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉండడం చాలా వరకు మీకు శ్రేయస్కరం.